గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మనము వీడియో చేస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అని కాకతీయ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ కాంటాక్ట్ అయ్యారు. ఆబ్వియస్లీ మీకు తెలిసిందే అక్కడ స్ట్రైక్స్ అనేవి జరుగుతున్నాయి. ఉస్మానియాలో స్ట్రైక్ జరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం కాకతీయ యూనివర్సిటీ కూడా జరిగింది. సెమ్ పోస్ట్పోన్ గురించి మిగిలిన యూనివర్సిటీస్ గురించి నాకు అప్డేట్ ఏం రాలేదు, కానీ ఓన్లీ వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు ఉస్మానియా అండ్ కాకతీయ స్ట్రైక్స్ గురించి. ఉస్మానియా యూనివర్సిటీలో సెమ్ ఎగ్జామ్స్ 18th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. వాళ్ళకి ఫస్ట్ ఇయర్స్కి 18th, సెకండ్ ఇయర్స్కి 19th అనుకుంటా. ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ మధ్యలో మనకి సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్స్ కానీ గేట్ ఎగ్జామ్స్ కానీ ఉండడం వల్ల కొంచెం స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు అని అంటున్నారు. సో మీకు తెలియంది ఏంటంటే స్టూడెంట్స్ 2 టైప్స్ ఉన్నారు. కొంతమంది నేను మాట్లాడిన వాళ్ళలో కొంతమంది వర్షన్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తే కొంచెం బెనిఫిట్ అవుతుంది, ప్రశాంతంగా నెట్ ఎగ్జామ్స్ రాసుకొని తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్లో మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో సెమ్ ఎగ్జామ్స్ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే మొత్తం పోస్ట్పోన్ చేస్తే మాకు బెనిఫిట్ ఉంటుంది, నెట్ ఎగ్జామ్స్ రాసుకొని మేము ప్రశాంతంగా సెమ్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేసుకోవచ్చు అని. ఇది కొంతమంది వర్షన్. కొంతమంది వర్షన్ ఏంటంటే అన్న మేము ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నాం నెట్ ఎగ్జామ్స్కి, దీనివల్ల ఏం పెద్ద ప్రాబ్లం కాదు, జస్ట్ మేము ఒక 2.5 hours 3 hours ఎగ్జామ్స్ రాస్తాము, దానికి పోస్ట్పోన్ చేయకపోవడమే బెటర్ అన్నట్టు అంటున్నారు. సో డెసిషన్ ఏం తీసుకుంటారు యూనివర్సిటీ నుంచి అనేది చూసుకోవాలి. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళు మీరు చెప్పింది కరెక్టే, మీ పాయింట్. వాళ్ళు 2 టైప్స్ ఆలోచిస్తారు, 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ చూస్తారు. ఇప్పుడు వీసీని మీరు కలిసి పోస్ట్పోన్ చేయాలి ఎగ్జామ్స్ అని కొంతమంది అంటే, అండ్ ఆబ్వియస్లీ కొంతమంది పోస్ట్పోన్ చేయకు అని కూడా అనుండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్. కొంతమంది స్టూడెంట్స్ అన్నారు, కొంతమంది పోస్ట్పోన్ చేయకు అని కూడా కాంటాక్ట్ అవుతున్నారు అని అన్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్, దాని గురించి నాకేం ప్రూఫ్ లేదు. ప్లస్ చెప్తున్నా 2 టైప్స్ ఉంటారు. మరి వాళ్ళు డెసిషన్ దేన్ని కన్సిడర్ చేసుకొని తీసుకుంటారో తెలియదు. అండ్ ఇప్పటివరకు అయితే అప్డేట్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో సీనియర్స్ తోటి నేను మాట్లాడినా, తెలిసిన వాళ్ళతోటి, ఈ 24th 27th లాస్ట్ 2 పేపర్స్ సీనియర్స్కి పోస్ట్పోన్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ ఇయర్స్కి ఓన్లీ ఒకటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది 25th అని, ఈ నెట్ ఎగ్జామ్స్ వల్ల పోస్ట్పోన్ అవుతుంది అని అన్నారు. ఇక మళ్ళీ సగం ఎగ్జామ్స్ ఇప్పుడు రాసి సగం ఎగ్జామ్స్ నెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది మార్చ్ ఫస్ట్ వీక్లో పెడతారు కావచ్చు మీకు. సో అది అఫీషియల్గా నోటీస్ ఏం రాలేదు. ఇంకా అఫీషియల్లీ నోటీస్ వస్తే మళ్ళీ వీడియో చేస్తా, బట్ అఫీషియల్గా ఇంకా అదేం రాలేదు. అఫీషియల్గా వస్తే మనం చెప్పొచ్చు, కానీ అది అఫీషియల్గా ఏం తీసుకుంటాం తెలియదు ఇంకా. అండ్ స్టూడెంట్స్ కొంతమంది ఇంకా హ్యాపీగా లేరు, మొత్తం సెమ్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి, ఇప్పుడు సగం పెట్టుడు ఏంది మళ్ళీ సగము అని కూడా అంటున్నారు. సో యూనివర్సిటీ కూడా ఆలోచిస్తుంది, 2 టైప్స్ ఆలోచిస్తుంది. వాళ్ళకు కూడా టైమింగ్స్ సెట్ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారనేది తెలియదు. అన్ని కరెక్ట్ ఉంటే మొత్తం సెమ్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తారు కంపల్సరీ, ఒకవేళ అంత అయితే. బట్ ఇప్పటివరకు తెలిసిందంటే ఇది లాస్ట్ 2 ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్స్కి, లాస్ట్ 1 ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్స్కి, అంటే 24, 25, 27 ఈ 3 ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసారు. అది ఇంకా నోటీస్ అయితే రాలేదు, బట్ పోస్ట్పోన్ చేశారు. ఈ స్ట్రైక్ చేసిన వాళ్ళు కానీ, ఆ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు కానీ చెప్పిన విషయం ఇది. అది అఫీషియల్గా వస్తే విల్ డిస్కస్. ఈ కాకతీయ యూనివర్సిటీ కూడా స్ట్రైక్ జరిగినాయి, వాళ్ళకి 20 నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటే ఎగ్జామ్స్. మార్చ్ 3, మార్చ్ 4 వరకు, మార్చ్ 3 వరకు ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఇదే సేమ్ రీజన్ వల్ల స్ట్రైక్ చేసారు, పోస్ట్పోన్ చేయాలి అని. సో వాళ్ళ డిసిషన్ కూడా ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, నన్ను కాంటాక్ట్ అండి. నేను ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, campus_student 2022, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా. సో ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ప్రిపరేషన్ అనేది కంపల్సరీ అవ్వాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఉన్నది తక్కువ టైం. ఒక స్టూడెంట్ నెట్ క్వాలిఫై అయితే పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్, పీజీ అయిపోయిన తర్వాత మంచి లైఫ్ ఉంటుంది, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆబ్వియస్లీ నువ్వు నెట్ క్వాలిఫై అయినావంటే నువ్వు ఏ ప్రైవేట్ కాలేజ్కైనా నిన్ను జూనియర్ లెక్చరర్ లెక్క తీసుకుంటారు. అంటే ఏదైనా కాలేజ్లో చెప్పుకోనికి నెట్కి అంత వాల్యూ ఉంటుంది, సర్టిఫికేట్కి. సో ఇప్పుడు నువ్వు రాసే నెట్ ఎగ్జామ్స్ నీకు నీ ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వు. ఉన్నదే తక్కువ టైం వేస్ట్ చేసుకోకు. సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టినా ఓకే, నువ్వు సెమ్ ఎగ్జామ్స్కి 4 months నుంచి నువ్వు సెమ్ అంటే క్లాసెస్ జరుగుతున్నాయి, క్లాసెస్ వింటున్నావు. ఇప్పుడు ఉన్న టైంలో ఒకవేళ మధ్యలో సెమ్ ఎగ్జామ్స్ పెట్టినా కానీ పోయి 2.5 hours రాసి రావాలి, వచ్చేటట్టు ఉండాలి. ఎందుకంటే దీని గురించి ఆలోచించుకొని మనం బాగా టైం వేస్ట్ చేసుకోవద్దు. రివిజన్ అనేది మంచిగా చేసుకోవాలి, తక్కువ టైం ఉంది కాబట్టి. ఈ ఫస్ట్ ఇయర్స్కి నేను చెప్పే సజెషన్ ఏంటంటే, పోస్ట్పోన్ అయితే కదా తర్వాత ముచ్చట. మీరు వచ్చి ఆల్రెడీ నవంబర్, డిసెంబర్, జనవరి 3-4 months అవుతుంది ఆల్రెడీ. ఈ ప్రిపరేషన్ కాదు అంతే. మీరు పోస్ట్పోన్ అయితే బాగుంటుంది కాదు. పోస్ట్పోన్ అయినా కాకుండా ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఇట్ దిస్ మూమెంట్ పాస్ అయ్యేటట్టు ఉండాలి. ప్రిపరేషన్ కాదు, టైం వేస్ట్ చేసుకొని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. నేను ఫస్ట్ ఇయర్స్ నాకు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కాల్ చేసి నేను మాట్లాడినా కూడా ఫుల్ టెన్షన్ పడుతున్నారు. ఏదో సెమ్ ఎగ్జామ్స్కే, ఇంటర్నల్స్కే ఫుల్ ప్రిపరేషన్ అయ్యారు ఇంటర్నల్స్కే. చూశాను నేను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ సెమ్ ఎగ్జామ్స్ కూడా మొత్తం నైట్ 1 వరకు 2 వరకు చదువుకుంటారు, భయపడుతున్నారు మా వాళ్ళు చాలా. సెమ్ ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయి, అసలు పీజీ కదా, ఎట్లా కరెక్షన్ చేస్తారు, ఎక్కడ సెమ్ ఎగ్జామ్స్ యూనివర్సిటీకి
యూనివర్సిటీలో జరుగుతాయి, సబ్ క్యాంపస్లోనే ఎగ్జామ్ జరుగుతాయి, వేరే సెంటర్స్కో నువ్వు మీ సెంటర్లోనే ఎగ్జామ్ రాస్తావు. కానీ కొంచెం ఎట్లా అంటే కాపీయింగ్ అనేది ఏమి ఉండదు యూనివర్సిటీలో కానీ సబ్ క్యాంపస్లో కానీ, మనం ఓన్గా రాయాలి. సో ఫస్ట్ ఇయర్స్కి నేను సజెస్ట్ చేసేది ఒకటే, అది ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా గట్టిగా ప్రిపేర్ గారు, ఉన్న టైం తక్కువ కాబట్టి పోస్ట్ పోన్ అయితే అని సెకండరీ మ్యాటర్. మనకు నోటీస్ అఫీషియల్గా వస్తుంది, ఇప్పుడు చెప్పిందే మ్యాక్సిమం జరుగుతుంది. వాళ్ళు మొత్తం సేమ్ పోస్ట్ పోన్ చేసేలా లేదు, సగం ఎగ్జామ్స్ అదే ఇప్పుడు చెప్పిన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తారు అన్నారు కాబట్టి అదే నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం సెమ్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయితే చూద్దాం, దాని నోటీస్ కూడా వస్తుంది, అది అఫీషియల్గా వస్తే కదా మనం మాట్లాడుకునేది. సో దీని గురించి ఇది ఇప్పటివరకు అప్డేట్ మీకు తెలిసిందే, మరి అది దాని గురించి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటారేమో అని చెప్తున్నా. అది ఎప్పుడు పెట్టినా పాస్ అయ్యేటట్టు ఉండాలి, ప్రిపరేషన్ కావాలి. నెట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి నేను చెప్తున్నా చాలా ఇంపార్టెంట్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్స్కి చెప్తున్నా, సజెస్ట్ చేస్తున్నా. టైం అస్సలు వేస్ట్ చేసుకోవాలి. సేమ్ ఎగ్జామ్స్ పాస్ కావాలి, అట్ ద సేమ్ టైం నెట్ కూడా క్వాలిఫై కావాలి. దానికి ప్రిపేర్ అవుతారు కాబట్టి చాలా హార్డ్గా 1 year నుంచి 2 years నుంచి ప్రిపేర్ అవుతారు నెట్కి. అది క్వాలిఫై అవ్వడం అంత హార్డ్ ఉంటుంది. టాప్ 3% అట్లా క్వాలిఫై అవుతారు. రాసిన 100 మందిలో 3-4 క్వాలిఫై అవుతారు కాబట్టి చెప్తున్నా. అందులో కూడా మంచిగా రావాలి. ఇంకా జేఆర్ఎఫ్ కూడా కొంతమంది ఎవరో ఒకరు జేఆర్ఎఫ్ కూడా కొడతారు. సో ఆ ఒక్కరిలో నువ్వు కూడా ఉండాలి, నెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గట్టిగా. సో ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరి వన్. సెమ్ ఎగ్జామ్స్ పోస్ట్ పోనాలి ఇంత టెన్షన్ తీసుకుంటూ స్ట్రైక్ చేస్తూ కరెక్టే, వాళ్ళ డెసిషన్ తీసుకుంటూ మనం ఫాలో అవ్వాల్సిందే. సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టినా రాయాల్సింది నువ్వు, అండ్ నెట్ ఎగ్జామ్స్ కూడా రాయాల్సింది నువ్వే. టైం వేస్ట్ చేసుకుని రివిజన్ చేసుకొని మంచిగా ప్రిపేర్గా. హోప్ఫుల్లీ స్టూడెంట్స్కి సఫర్ కాకుండానే యూనివర్సిటీ డెసిషన్ తీసుకుంటుంది. ఎందుకంటే యూనివర్సిటీ నడిచేదే మన కోసం, మన స్టూడెంట్స్ కోసం కాబట్టి హోప్ఫుల్లీ డెసిషన్ మంచిగానే తీసుకుంటుందని నేను అనుకుంటున్నాం. వాళ్ళు అఫీషియల్గా నోటీస్ ఇస్తే మనం చూసుకుందాం. అండ్ ఓకేనా, అందరికీ ఆల్ ద బెస్ట్. చూద్దాం ఏమవుతుంది అనేది. సఫర్ కావద్దు స్టూడెంట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నెట్ ఎగ్జామ్స్ మధ్యలో సెమ్ ఎగ్జామ్స్ రావడమే కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇది మళ్ళీ కొంచెం ఆ రివిజన్ చేసుకునే టైం ఉండదు, ప్రాబ్లం అవుతుంది. అది అర్థమైంది. మరి వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలి. మీ వర్షన్ విన్నారు, 2 types ఆఫ్ వర్షన్స్ వాళ్ళు విన్నారు. వాళ్ళ డెసిషన్ తీసుకున్నప్పుడు మనం ఫాలో అవ్వాల్సిందే, చూడాల్సిందే. ఓకేనా, ఇక ఇది మనం చేసేది మాస్టర్స్. సెమ్కు ఎట్లా ఉండాలంటే మనం ఓన్గా ప్రిపేర్ కావాలి. సిలబస్ తెలిస్తే మనమే ఓన్గా ప్రిపేర్ కావాలి, నోట్స్ చేసుకొని ప్రిపరేషన్ ఉండాలి. ఒకవేళ రెగ్యులర్గా వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర నోట్స్ తీసుకొని మీరు ప్రిపేర్ కావాలి. ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెమ్ ఎగ్జామ్స్ రాస్తే పాస్ కావాలంతే, మంచిగా ఉండాలి. ఫెయిల్ అనేది ఉండద్దు అసలు. ఫెయిల్ అనేది మ్యాక్సిమం కారు. ఇక వాంటెడ్లీ నువ్వు అసలు చక్కగా రాయకపోతే మొత్తానికి ఏం లేకపోతే ఫెయిల్ అవుతావేమో, కానీ ఆ మాత్రం నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా కొంచెం మన దగ్గర. సైన్స్ వాళ్ళు ఆబ్వియస్లీ ఎంఎస్సీ అంటేనే కొంచెం హార్డ్ ఉంటుంది కంపేర్ టు ఆర్ట్స్ వాళ్ళకి. కొంచెం ప్రిపేర్ అవ్వాల్సిందే మీరు. నెట్ ఎగ్జామ్స్ వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నా, మంచిగా ప్రిపేర్ కావాలి. నెట్ క్వాలిఫై అయితే తర్వాత మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తున్నా కదా మా ఫ్రెండ్స్ని, అందుకే అంటున్నా. టీచింగ్ సైడ్ వెళ్ళినా, ఇంకెట్ సైడ్ వెళ్ళినా కానీ ఓకేనా, ఫ్యూచర్లో జేఎల్డీ పడ్డా కానీ ఉంటాయి. గెస్ట్ ఫ్యాకల్టీలు కానీ ఏదైనా మంచి కాలేజీలలో, గవర్నమెంట్ కాలేజీలలో తీసుకుంటారు. సో అది దాని పవర్ నెట్ది. సో ఆల్ ద బెస్ట్. టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. యూఆర్ ఇన్ ద సెకండ్ ఇయర్ రైట్ నౌ. అండ్ ఫస్ట్ ఇయర్స్ కూడా చెప్తున్నా, టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. యూఆర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్. ఫెయిల్ అనేది ఉండొద్దు, చదువుకోవాలంతే. ఉన్న టైంలో గట్టిగా చదువుకోరు. ఇప్పుడు ఈ టైంలో టైం అస్సలు వేస్ట్ చేయకూడదు. స్ట్రైక్ చేస్తున్నారు స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ వల్ల. చూద్దాం మరి మీ స్ట్రైక్స్ వాళ్ళకి రీచ్ అయింది, వాళ్ళు వచ్చారు, తెలిసింది ప్రాబ్లం, అందరికీ తెలిసింది. చాలా న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది మరి వెయిట్ చేయాలి, అది అఫీషియల్గా రాలేదు. వచ్చిందైతే స్టూడెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇది. లాస్ట్ 2 ఎగ్జామ్స్ 24, 25, 27 సంథింగ్ 3 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేస్తారని చూడాలి. కాకతీయ యూనివర్సిటీ గురించి కూడా ఎగ్జామ్స్ పోస్ట్ పోనల్ గురించి కొత్త టైం టేబుల్ ఏమైనా వచ్చిందంటే దాని గురించి అప్డేట్ లేదు ఇప్పటివరకు. అయితే స్ట్రైక్స్ అయితే చేసారు వాళ్ళు పోస్ట్ పోన్ చేయమని. అఫీషియల్గా యూనివర్సిటీ నుంచి ఏమైనా వచ్చిందని నాకు తెలియదు. అండ్ ఇంకా ఏమన్నా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి, బికాస్ నేను కొంచెం దూరం ఉన్నా. నేను ఈ ఎగ్జామ్స్ చేయబట్టి వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఇది ఒక పట్టించుకోవట్లేదు, అంటే ఫ్యామిలీ చెప్తున్నా, అందుకే తెలియదు. సో కాల్ చేసి చెప్తే నేను ఈ వీడియో చేస్తున్నా. స్టూడెంట్స్ కాల్ చేస్తే చెప్తే ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే యూ కెన్ టెల్ మీ, యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను కంపల్సరీ ఐ ట్రై టు మేక్ వీడియో. ఓకేనా, ఎందుకంటే ఇది మన ఛానల్, మన గురించే సెపరేట్గా క్రియేట్ చేసిన ఛానల్ కాబట్టి, ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్. ఓకేనా, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, క్యాంపస్, కాన్స్టిట్యూంట్ అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అందరికీ. ఓకేనా, టెన్షన్ పెట్టుకోకూరి, చదువుకోండి ఫ్రీగా. అంటే ఉంటామని. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.